ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనందరికీ తెలిసిన ఒక పాఠాన్ని కొద్దిసేపు ఆలోచిద్దాం. ఒక 2 రోజుల క్రితం ఒక సినీ నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మనందరికీ తెలుసు. ముంబైలో ఒక కుర్రాడు, అతను కొంచెం 33 ఇయర్స్, 33 ఏళ్ళు ఎంతో ఉన్నాయట, అతను చనిపోయాడు. దాని గురించి చాలామంది చాలా రకాల వ్యాఖ్యానాలు చేశారు, చాలామంది బాధపడ్డారు. అంత చిన్న వయసులో ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నాడు అని చెప్పి చాలామంది తమ బాధను వ్యక్తం చేశారు. అతను ఎందుకు చనిపోయాడు అని ఆలోచిస్తే ఏవో రకరకాల కారణాలు, కొంతమంది ఒకలా, మరికొంతమంది మరొకలా చెబుతున్నారు. అంతకు 15 రోజులు 20 రోజుల ముందు అతని మేనేజర్, అతని కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షించే మేనేజర్ కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఈ రెండింటికి ఏమైనా కారణం ఉందా ఏమిటా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎందుకు ఆత్మహత్య జరిగింది అని మనం ఆలోచించినప్పుడు కేవలం ఇతనే కాదు, చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ఇళ్లలో కూర్చుని ఉండలేక కొందరు, ఉద్యోగాలు పోయాయి అనే బాధతో మరికొందరు, సరైన సంపాదన లేదు, అనుకున్నది సాధించలేకపోతున్నాము అనే దుఃఖంతో మరికొందరు, ఇలా ఎందరో అర్ధాంతరంగా తమ బ్రతుకులను ముగించుకుంటున్నారు. అయితే మనిషికి ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటి? ఒక సగటు మనిషి తన బ్రతుకు కాలంలో కనీసం ఒక్కసారైనా చచ్చిపోతే బాగుండు అనుకుంటాడు. కనీసం ఒక్కసారైనా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటాడు. అది వాళ్లకు కలిగేటటువంటి తీవ్ర మానసిక ఒత్తిడి వలన కావచ్చు, ఆర్థిక సమస్యల వలన కావచ్చు, లేకపోతే కుటుంబ గొడవల వలన కావచ్చు, ఏ వేధింపులైనా సరే కానివ్వండి, మొత్తానికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం అనేది మనం చూస్తున్నాం. ఇటువంటి నిర్ణయాలకు మనిషి ఎందుకు వస్తున్నాడంటే, చాలా మంది వాళ్ళు అనుకున్నది జరగలేదు అనే ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది తెలుస్తుంది. మనిషి తాను అనుకున్నది సాధించాలి, సాధించలేని నాడు అసలు ఈ బ్రతికి వ్యర్థం అనుకుంటున్నారు. ఇది సమంజసమేనా? ఈ పరిస్థితికి గల కారణాలు ఏమిటి అని మనం అన్వేషించినప్పుడు మానవుల జీవన విధానాలే ఇటువంటి భయంకరమైన పనులు వారు చేయడానికి కారణాలు అవుతున్నాయి. జీవన విధానము అనగా లైఫ్ స్టైల్. ఎటువంటి జీవన విధానము? మనిషి అనుకున్న జీవన విధానం. ఒక పెద్ద స్టార్ హీరో కావాలి, అది దక్కకపోతే చచ్చిపోవడమే. మనిషి అనుకున్నట్టుగా జీవించలేకపోవడం అనేది కొందరిలో మరణాలకు అది దారితీస్తుంది. అనుకున్నట్టుగా జీవించడం అంటే చెప్పాను కదా, ఒక పెద్ద స్టార్ హీరో కావాలని ఆశపడ్డం, అది దక్కకపోతే చచ్చిపోవడం. ఒక పెద్ద హీరోయిన్ కావాలని కలలు కనటం, అది లభించకపోతే ఆత్మహత్య చేసుకోవడం. అలాగే కుటుంబ సమస్యలు ఏవైనా, భార్య ఇలా ఉండాలి, భర్త అలా ఉండాలి అనుకోవడం, అలా లేకపోతే చచ్చిపోవడం. నేను ఒక సంఘటన మనం చూసాం. ఒక తల్లి తన 2 బిడ్డల్ని చెరువులోకి తోసేసిందట. కారణం ఏంటంటే భర్తతో గొడవ పడింది. భర్త తాగుతున్నాడు, తాగకూడదు అన్నది ఆమె చక్కటి ఆలోచన, మంచిది, చాలా సంతోషం. తాను అనుకున్నట్టుగా భర్త లేడు అనేది ఆమె బాధ. ఓకే, అయితే భర్తను తాను అనుకున్నట్టుగా మలుచుకోవచ్చు, దానికి కూడా ఒక పద్ధతి ఉంది. దాన్ని విస్మరించి చచ్చిపోతానికి, నేను బ్రతకడం అనవసరం అన్న నిర్ణయానికి వచ్చేసి ముందు పిల్లలిద్దరిని తోచేసి వాళ్ళు కొట్టుకోవడం చూస్తే ఈవిడికి భయం వేసి దూకలేదట. దూకలేదని కొన్ని పత్రికలకు రాశాయి, దూకి కానీ మళ్ళీ పైకి వచ్చేసింది భయంతో అని మరికొన్ని పత్రికలు రాశాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఆమె తొందరపాటు నిర్ణయం వల్ల 2 పసికందులు మృత్యువాత పడ్డారు. అంటే అనుకున్నది జరగకపోతే చావేనా ఇక పరిష్కారం కాదు, కానీ అనుకున్నవి సాధించాలి అని మాత్రం ఒకళ్ళు మనల్ని తొందరపెడుతూ ఉంటారు, ఒకరు మనల్ని తొందరపెడుతూ ఉంటారు. కోరుకున్నది తినాలి, కోరుకున్న బట్టలు ధరించాలి, కోరుకున్న నగ ఒంటి మీద వేసుకోవాలి,
కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోవాలి, కోరుకున్న దాన్ని పెళ్లి చేసుకోవాలి, అనుకున్న ఉద్యోగం రావాలి, మంచి ర్యాంక్ రావాలి, మంచి మంచి మార్కులు రావాలి, ఏది కోరుకుంటే అది రావాలి అనే ఆలోచన మనుషుల్లో పెరిగిపోతుంది. ఇది ఎందుకు పెరుగుతుంది? అది లభించకపోయేటప్పటికీ ఆత్మహత్య చేసుకోవాలి అనే స్థితికి మనిషి వెళ్ళిపోతున్నాడు. అంటే వాళ్ళని ఏదో బలవంతంగా ప్రేరేపిస్తుంది ఆ స్థితికి, చాలా బలవంతంగా. ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఏది కోరుకుంటున్నది అని మనం ఆలోచించినప్పుడు వాళ్ళు ధరించుకున్నటువంటి శరీరమే వాళ్లను ఇటువంటి పరిస్థితులకు పురికొల్పుతోంది అని మనం చెప్పవచ్చు. వాళ్ళ శరీరం, వారి దేహం మరియు వారి హృదయం, ఈ రెండూ కూడా మనిషిని మరణం వైపుగా, అనగా బలవన్మరణం వైపుగా లాక్కెళ్తున్నాయి. అంటే ఈ శరీరం అంత ప్రమాదకరమైందా అని మనం ఆలోచిస్తే అవును, ఈ దేహము చాలా చాలా ప్రమాదకరమైనది అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేహాన్ని గురించిన అనేక వివరణలు బైబిల్లో ఇవ్వబడ్డాయి, మనకు తెలుసు. ఎన్నోసార్లు మనం వాటన్నిటిని పరిశీలించాం. అయితే దాన్ని ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ చేసుకుంటూ మరలా దేహమును, అనగా శరీరాన్ని గూర్చినటువంటి జ్ఞానమును మనం ఆకలింపు చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఈ దేహం చేస్తున్నటువంటి మోసాలను మనం గ్రహించవలసిన అవసరం ఉన్నది. లేకపోతే చాలా తేలికగా మనం శరీరం చేతుల్లోకి వెళ్ళిపోయి మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాము. దేవుని పిల్లారా, ఈ దేహము, మానవ శరీరము దేవుని వలన మనందరికీ కూడా అనుగ్రహించబడినది అనే సంగతి తెలుసు. అంటే ఇటువంటి కోరికలు ఉన్న శరీరముగా దేవుడు దాన్ని చేశాడా? అన్యాయమైన కోరికలు నిండి ఉన్నట్టుగా దేవుడు దాన్ని సృజించాడా? హృదయాన్ని కూడా దేవుడే చేశాడు. ఇటువంటి చెడ్డ తలంపులు, చెడ్డ భావాలు కలిగినటువంటి విపరీత బుద్ధిగా దేవుడు హృదయాన్ని మలచాడా అని మనం ఆలోచిస్తే, దేవుడు ఏది చేసినా మానవుల మేలు నిమిత్తం, అనగా తన బిడ్డల లేదా తన బిడ్డలైన ఆత్మలకు ఉపయోగపడే నిమిత్తమే సృజించాడు తప్పించి తన బిడ్డలను సర్వనాశనం చేయాలి అనే ఉద్దేశంతో దేవుడు ఈ రెండిటిని తయారు చేయలేదండి. దీనినే కాదు, దేన్నైనా సరే ప్రకృతిలోని ఏ పదార్థాన్నైనా సరే దేవుడు చేసినది మానవాళి చక్కగా ఉపయోగించుకోవాలి అన్న ఆశతోనే తప్పించి దాని వలన తమ ప్రాణాలకు, తమ ఆత్మలకు ముప్పు తెచ్చుకుంటారు అనేది ఆయన భావన కాదు. దేవుడు మట్టిలో ఇనుమును పెట్టాడు. ఇనుమును ఎందుకు పెట్టాడు? మనిషి తన జీవితంలో అవసరమైన వస్తువులను తయారు చేసుకోవడానికి ఇనుము ఉపయోగపడాలి అన్నది దేవుని ఆలోచన. అయితే మనిషి దానికి చాలా రకాల హంగులు అన్ని అద్ది తనకు నచ్చినట్టుగా తయారు చేసుకుని కొన్నిసార్లు దాని వలననే మృత్యువాత పడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. అవి మనం చూస్తున్నటువంటి యాక్సిడెంట్లు, ప్రమాదాలు. ఒక రైలు ప్రమాదం కానివ్వండి, లేకపోతే ఒక బస్సు ప్రమాదం కానివ్వండి, విమాన ప్రమాదం కానివ్వండి, ఏ ప్రమాదం అయినా సరే మనిషి తయారు చేసుకున్నటువంటి వస్తువుల వల్లే, వాహనాల వల్లనే అధిక శాతం జరుగుతున్నాయని మనం గమనించాలి. కాబట్టి ఒక రైలు తయారు చేసుకుని దాన్ని పట్టాలు తప్పించేసి దానిలో చితికిపోయి, నలిగిపోయి, అవయవాలు దొరకనంతగా మనిషి చచ్చిపోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు దాన్ని చేయలేదు. అలాగే ప్రకృతిలో ఏ పదార్థాన్ని దేవుడు చేయలేదు. మరి వాటి విషయంలోనే అంత శ్రద్ధ చూపించిన దేవుడు మానవ దేహాన్ని తయారు చేసేటప్పుడు మనుషులను నాశనం చేసే ఉద్దేశంతో దాన్ని కానీ పుట్టించాడా, తయారు చేశాడా అంటే కాదు. దాని నిర్మాణం, దాని పనితీరు అంతా కూడా మనకు అనుకూలంగా ఉండాలి. మన జీవితాన్ని దేవునికి నచ్చినట్టుగా కొనసాగించటానికి మానవ దేహం అనేది ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా ఉపయోగపడాలి అన్నదే దేవుని తాపత్రయం, దేవుని ఆలోచన. అయితే మనిషి ఆ సంగతిని విస్మరించాడు, మర్చిపోయాడు.
ఈ శరీరం దేని కొరకు ఉన్నది అనే దానిని మర్చిపోయి తాను అనుకున్నది కనుక జరగకపోతే ఈ దేహాంతో బ్రతికి ప్రయోజనం లేదు, ఈ దేహాన్ని విడిచిపెట్టాలి అనే నిర్ణయానికి వచ్చేసాడు. ఇది ఎంత తప్పు ఆలోచన అంటేనండి, కోట్లాది సంవత్సరాల దేవుని ప్రణాళికను నిట్ట నిలువున పాతేసే లేక నీరు గార్చేసే ప్రణాళిక ఒక మనిషి విషయంలో జరిగినటువంటి ప్రణాళిక. అది కేవలం ఆత్మహత్యే కాదు, ఈ దేహంతో చేసే ఏ పనైనా సరే అది దేవుని దృష్టికి అనుకూలం కానప్పుడు, దేవుడు చెప్పినది కానప్పుడు అది దేవుని సంకల్పమును ఆటంకపరచటమే అనే సత్యాన్ని మనం అందరం తప్పనిసరిగా తెలుసుకొని తీరాలి. మానవ దేహం గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అది తనివి తీరదండి. అలాగే ఈ దేహం చేసేటటువంటి మోసాల గురించి కూడా మనం ఎన్నిసార్లు ఆలోచించినప్పటికీ కూడా అది ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. కారణం ఏంటంటే దేహము, హృదయము చాలా తెలివిగా ఆత్మను తప్పుదారిలోనికి తీసుకెళ్ళిపోతాయి. శరీరము, హృదయము చాలా తెలివిగా ఆత్మను తప్పుదారిలోనికి నడిపించేస్తాయి. అందుకు అప్పటి వరకు విన్నటువంటి వాక్యములు అన్నీ కూడా చాలా త్వరగా మనం మర్చిపోతాం. శరీరంతో చేయవలసినటువంటి చెడ్డ పని చేసేసేంత వరకు కూడా మనకు మనశ్శాంతి ఉండదు. ఎన్నో సంవత్సరాల తరబడి వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, ఎంతో పరిజ్ఞానాన్ని మనం ఆకలింపు చేసుకున్నాం. శరీరం కొన్ని సందర్భాల్లో తాను అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోదసలు. అటువంటి ఒక భయంకరమైనటువంటి దుర్లక్షణాన్ని మానవ దేహం కలిగి ఉన్నదండి. ఇలా దేవుడు పుట్టించాడా అంటే కాదు. ఇటువంటి మోసపూరితమైన దేహాన్ని, శరీరాన్ని దేవుడు ఇచ్చాడా అంటే కాదు. దేవుడిచ్చిన దేహము పరమ పవిత్రము, అది యథార్థమైనది, మోసము లేనిది, దేవుని ఆలోచనలకు ప్రతిరూపము మానవ దేహం అనేది. దేవుని కుమారుడైనటువంటి ఆత్మ ఈ భూమి మీద కొంతకాలం నివసించడానికి దేవుడు తయారు చేసినటువంటి ఒక అద్భుతమైన సాధనము లేదా వాహనము అని మనం చెప్పవచ్చు. పరలోకంలో ఉన్నటువంటి మనిషి భూలోకంలోనికి ప్రవేశించి అక్కడ నుండి పరలోకానికి వెళ్ళడానికి ఉపయోగపడే, ఈ భూలోకంలో ఉపయోగపడే అత్యద్భుతమైనటువంటి వాహనము ఈ మానవ దేహము, ఈ శరీరము. అయితే దీనిని గుర్తించక మనిషి దుష్టుడు అనేవాడికి అవకాశం ఇచ్చి దీని ప్రవర్తన విధానాన్ని చేజేతులా మార్చేసుకున్నాడండి. దేహపు ప్రవర్తన విధానం, శరీరం నడుచుకోవలసినటువంటి తీరు, లోబడవలసినటువంటి తీరు, ఇవన్నీ కూడా మనిషి దురాశ కారణంగా మారిపోయినవి అని మనం తెలుసుకోవాలి. అంటే దేవుని ఆలోచన, దేవుని ఆశ ఇక్కడ భగ్నమైంది. ఈ దేహం కాలక్రమంలో ఎలా మారిపోయిందంటే దేవుని కుమారుని దేవునికి దక్కనివ్వకుండా చేసే ఒక భయంకరమైన శత్రువుగా మానవుల పాలిట నిలిచిపోయింది. మనకు తెలుసు, ఈరోజు మన ఆత్మకు ఉన్నటువంటి శత్రువు ఎవరంటే మనం ధరించుకున్న దేహమే. ఈ దేహం కోసమే దేవుడు ఎన్నో మాటలు మాట్లాడాడు. ఈ దేహాన్ని పాడు చేయడానికే దుష్టుడు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడి బారి నుండి తప్పించడానికే దేవుడు కొన్ని వందల సందర్భాలను, వచనాలను వ్రాయించి బైబిల్ గ్రంథంగా మన చేతికిచ్చాడు. వాటిని చదువుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండమని ఆయన హెచ్చరిస్తూ వెళుతున్నాడు. ఆలోచించండి, మనం ఏ పాప కార్యము చేసినా, మనం ఏ చెడ్డ పని చేసినా అది ఈ శరీరంతోనే మనం చేస్తాం. ఆలోచించండి, ఒక దొంగతనం కావచ్చు, ఒక వ్యభిచారం కావచ్చు, ఒక జారత్వం కావచ్చు, ఒక మోహపు చూపు కావచ్చు, మరేదైనా కావచ్చు. నేడు మనిషి చేసే చెడ్డ పని దేహం నుండే వెలువడుతున్నది. దీనంతటికీ మూల కారణము దేహంలోనే ఉన్నది. అంత ప్రమాదకరమైనది ఈ దేహము, ఈ శరీరము. అంత ప్రమాదకరముగా దేవుడు చేయలేదు. మానవ జీవితము, మానవ పుట్టుక, మానవ బ్రతుకు, దాని పరిణామము, ఇదంతా కూడా
దైవ చిత్తానుసారంగానే జరిగింది. దేహపు తీరుతెన్నుల గురించి మనం ఆలోచించినప్పుడు ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాట, మనుషులు ఎలా మారిపోతారు అన్నదాన్ని సూచించడానికి చాలాసార్లు మనం చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి చదువుదాం చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు వివిధములైన తంత్రములను కల్పించేసుకున్నాడు మనిషి. ఈ రోజున దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. పుట్టినప్పుడు లేదా దేవుడు చేసినప్పుడు సమస్తము పవిత్రము. దానిలో మానవ దేహము కూడా ఉన్నది. సమస్తము యథార్థవంతమైనది, మోసపూరితమైనది కాదు. గమనించండి, మోసపూరితమైనది కాదు. దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు, ఆదికాండము 1వ అధ్యాయము చివరి వచనాల్లో ఉంటుంది చూడండి, 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు మోసపూరితమైనది మంచిది ఎలా అవుతుందండి? కపటమైనది మంచిది ఎలా అవుతుంది? ఈ దేహము, ఈ శరీరము సకల దుర్గుణ సంపన్నము. ఈరోజు చెప్పాలంటే మానవ దేహము సకల దుర్గుణాల సంపన్నమైనది. అంటే ఈ దేహముతో మనిషి చెయ్యని చెడ్డ పని లేదు. తాగుడా, వ్యభిచారమా, దొంగతనమా, అబద్ధమా, నరహత్యల, మోసాల, కలహాల, కుట్రల, ద్వేషాల, ఏదన్నా కానివ్వండి, అవన్నీ కూడా శరీరం నుండే ఉద్భవిస్తున్నాయి అని రచయిత ద్వారా, పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు వెలుబుచ్చినప్పుడు, ఇటువంటి చెడ్డవన్నీ ఉద్భవించేటట్టుగా దేవుడు చేస్తే, అలా చేయబడిన దానిని చూసి దేవుడు అది చాలా బాగుందని ఎలా అంటాడు? అసలు ఎలా అంటాడండి? అంటే దేవుడు చూసినప్పటికీ మానవ దేహపు తీరు అందం, లేకపోతే ధర్మము అందం. రూపం గురించి కాదు నేను ఇక్కడ మాట్లాడుతుంటా, రూపం గురించి కాదు, దాని పనితీరు గురించి నేను మాట్లాడుతున్నాను. దాని తీరు ఎలా ఉందట, దాని పనితీరు ఎలా ఉందట, భవిష్యత్తులో దాని కార్యాచరణ ఎలా ఉన్నది, దేవుని కుమారుడైన ఆత్మకు ఉపయోగపడే విధానం ఎలా ఉన్నది అని దేవుడికి కనిపించిందంటే అది చాలా మంచిదిగా నుండెను అన్నాడు. చాలా బాగుంది మానవ దేహము, చాలా బాగుంది, ఎక్సలెంట్. దాని రూపం బాగుంది. నా కొడుకు అందగాడు, నా కుమార్తె అందగత్తె. వాళ్ళ శరీరపు పనితీరు ఇంకా అద్భుతంగా ఉంది, చక్కగా పనిచేస్తున్నాయి, అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి, బిడ్డలు నిలబడ్డారు ఇద్దరు. అంతేకాకుండా నా సంకల్పమును నెరవేర్చడానికి గాను దాని పనితీరును నేను చూస్తున్నప్పుడు, భవిష్యత్తును చూస్తున్నప్పుడు చాలా బాగుంది అనుకున్నాడు దేవుడు. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అనుకున్నాడు. ఇది చాలా చాలా ఆమోదయోగ్యము, అంగీకార యోగ్యము, చాలా సమర్థమైనది, చాలా తెలివైనది. దాంతో పాటు మానవ దేహము. ఇలా వీటన్నిటిని చూసినప్పుడు దేవునికి చాలా అద్భుతంగా అనిపించింది. అటువంటి అద్భుతమైనది చివరికి వచ్చినప్పటికి ఎలా అయిపోయిందంటే ఒక వచనం చూద్దాం మనం బైబిల్ నుండి. మానవ దేహం గురించి మాట్లాడుతూ దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, శరీరాన్ని అనుసరించక. అదేమిటి? శరీరంతో బ్రతకాలని దేవుడు నిర్ణయించి శరీరాన్ని అనుసరించకూడదు అంటున్నాడు. అంటే ఆలోచించండి. దీని ఎలాగ ఉంచి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మంచి మాట రచించారు దావీదు గారు. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. అంటే ఒక చెడ్డవాడు, వాడితో ఉండకూడదు, వాడు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు, వాడు నడిచినట్టుగా మనం నడవకూడదు, వాడు బ్రతికినట్టుగా మనం బ్రతకూడదు. ఒక చెడ్డవాడిని వర్ణిస్తున్నాడు అక్కడ దేవుడు రచయిత ద్వారా. మన పిల్లాడు ఎవడైనా ఒక జులాయితో స్నేహం చేశాడు అనుకోండి, ఎందుకురా నువ్వు వాడుతూ తిరుగుతున్నావు అంటారు. మనం వాడుతూ తిరక్కో, ఇంకెవడు లేడో నీకు ఫ్రెండ్షిప్ చేయటకి. మన పాప సరిగా లేనటువంటి మరొక స్త్రీతో స్నేహం చేస్తుంది అనుకోండి, మనం హెచ్చరిస్తాం, వద్దమ్మా అటువంటి స్నేహాలు నీకు ఉండకూడదు, ఆవిడ దగ్గరికి వెళ్ళకు అని చెప్తాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే శరీరమును అనుసరింపక అన్నాడు. ఎంత దారుణమైన మాట అండి. అంటే ఎంత చెడ్డది కాకపోతే శరీరాన్ని అనుసరించవద్దని దేవుడు అంటున్నాడు. మరి ప్రారంభంలో చూసినప్పుడు ఎంత బాగుంది అది దేహము, దాని పనితీరు దేవుడికి కనిపిస్తున్నప్పుడు చాలా సంతోషపడ్డాడు, చాలా మంచిదిగా నుండెను అని.
పొంగిపోయాడు దేవుడు. అటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, శరీరమును అనుసరింపక, శరీరాన్ని అనుసరించకూడదు, దాని వెంట పడకూడదు, దాన్ని కూడా పడకూడదు అంటాడు. శరీరమును అనుసరింపక 8:4 రోమిలికి రాసిన పత్రిక, ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారము అన్నాడు. చూడండి, ఏమంటే మన శరీర ఆకారం పాపమా? పాపానికి శరీరం అనే రూపాన్ని ఇచ్చి దేవుడు మనకు తగిలిచ్చాడా? ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉంటుందండి అసలు ఈ ప్రపంచంలో? ఏమండి, పాపమును దేహముగా మలచి మన ఆత్మకు ఆయుధంగా, వాహనంగా దేవుడిచ్చాడా? అసలు అలా చేసిన వాడు దేవుడు అవుతాడా? దేవుడు అవుతాడా? ఆలోచించండి. పాప శరీర ఆకారము, పాప శరీర ఆకారము అన్నాడు. అంటే దేవుడు ఆశించినటువంటి దేహము, దేవుడు కోరుకున్నటువంటి దేహము చివరికి ఎలా అయిపోయిందంటేనండి, పాప భూయిష్టమైపోయింది, పాప భరితమైపోయింది, పాప పంకిలం అయిపోయింది, పాప నిలయము, పాప కేంద్రము అయిపోయింది. చివరికి దేహమే పాపం అయిపోయింది. దేహమే పాపం అయిపోయింది. ఎంత దారుణమైన స్థితి గమనించండి. ఇది పాప శరీర ఆకారముతో పంపి అంటున్నాడు. 5వ వచనంలో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు అంటున్నాడు. శరీరాన్ని అనుసరించుచున్నటువంటి మనస్సు ఏదైతే ఉందో, ఏమంటే అంత చెడ్డవాడా ఈ శరీరం? వాడితో కనుక నువ్వు తిరిగావా నీకు కూడా శిక్ష పడిపోతుంది, జాగ్రత్త. వాడు ఎప్పటికీ ఒక మర్డర్ కేసులో ఉన్నాడు. నువ్వు వాడితో తిరుగుతున్నావు, పోలీసులు నీ మీద కూడా కన్నేస్తారు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం మనం అప్పుడప్పుడు. వాడు చెడ్డోడని తెలుసు కూడా వాడితో ఎలా తిరిగాడు అసలు వీడు ప్రశ్నిస్తుంటాం మనం. దేవుని పిల్లలారా, శరీరానుసారమైన మనస్సు మరణము అంటున్నాడు. మరణము, 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 చావు, చావు, చావు. పాపాన్ని ఉంచాడా దేవుడు దేహంలో? చావు కొరకు తయారు చేశాడా అండి? ఎంత కఠినమైన మాటలు శరీరం గురించి రాయబడ్డాయంటే, శరీరానుసారమైన మనస్సు మరణము. ఎవరి మనస్సు శరీరాన్ని అనుసరించి ప్రవర్తిస్తుందో వాడు చచ్చిపోతాడు, వాడు చస్తాడు. అది నిత్య నాశనానికి దారి తీసేస్తుంది అంటున్నాడు. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అంటున్నాడు. శరీరానుసారమైన మనస్సు. నువ్వు వాడితో గాని తిరిగావా, ఇక నువ్వు ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు విరోధమైనట్టే లెక్క, నువ్వు నాకు శత్రువు అయిపోయినట్టే లెక్క. నువ్వు వాడితో గాని తిరిగావా, శరీరానుసారమైనటువంటి మనస్సు అంటున్నాడు. అంత ప్రమాదమా ఈ శరీరము? మరి అంత ప్రమాదకరమైన దాన్ని ఎందుకు చేశాడండి దేవుడు? దానిని చేసినప్పుడు ప్రమాదకరంగా లేదు, తరువాతి రోజులలో, తదనంతర పరిస్థితులలో మనిషి దానిని ప్రమాదకరమైన దానిగా మలిచేసుకున్నాడు. ఎందుకంటే దాంతో జరిగించే ప్రతి కార్యము నీచ కార్యము, ప్రమాదకరమైనటువంటి కార్యము. కాబట్టి ప్రతి పాపమునకు కారణము, ఆధారము. కాబట్టి చివరికి దేవుడు సృజించిన పవిత్ర దేహం కాస్త పాప శరీరాకారం అయిపోయింది, పాప శరీరం అయిపోయింది. ఆలోచించండి. అనగా మానవ దేహము దేవుని ఆత్మ పట్ల చాలా దుష్టత్వంతో వ్యవహరిస్తోంది, శత్రుత్వంతో వ్యవహరిస్తోంది అనే ఒక పచ్చి నిజం ప్రపంచానికి మొట్టమొదట పరిచయం చేసింది మన ఆత్మీయ తండ్రి గారు. మన తండ్రి గారు జయశాలి పిడి సుందరరావు గారు మాత్రమే ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. నీ శరీరమే నీ శత్రువు అనే సంగతి వాస్తవం. కళ్లకు కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది మనకది. అది ఎవరి విషయంలోనో, ఎవడో హత్య చేసిన వాడిని మనం చూడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎవడో వ్యభిచారం చేసిన వాడిని బాంబులు పెట్టి పేల్చిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. మన శరీరం గురించి ఆలోచించుకుంటేనే ఇదెంత ప్రమాదకరమైనదో మనకు అర్థమైపోతుంది. దేవుని పిల్లలారా, మనం ధరించుకున్నటువంటి ఈ దేహము ఇంతటి విషమ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి మనలను అంతకంటే విషమ పరిస్థితుల్లోనికి నెట్టేస్తోంది.
తన మాట వినేటట్టే చేసుకుంటుంది అంటున్నాడు. తన మాట వినేటట్టు చేసుకుంటుంది. 12వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. అంటే శరీరానుసారంగా ప్రవర్తించకూడదా? ఎస్, ప్రవర్తించకూడదు అంటున్నాడు. ఈ శరీర ప్రవర్తనలు ఏమున్నాయి? శరీరం ఎలా ప్రవర్తిస్తుంది అసలు? నువ్వు వాడు చెప్పినట్టుగా వింటాం కాదు, నేను చెప్పినట్టు వినాలి అంటూ ఉంటారు తల్లిదండ్రులు బిడ్డలతో. మా ఫ్రెండ్ అక్కడికి వెళ్దామన్నాడని వెళ్ళాను. వాడు వెళ్ళమంటే వెళ్ళిపోవడం ఏంటరా? నువ్వు నన్ను అడిగావా వెళ్లే ముందు? వెళ్ళేటప్పుడు నువ్వు నన్ను అడిగి వెళ్ళావా? ఎవరిని అడిగి వెళ్ళాలి? వాడిని అడిగి వెళ్ళటం ఏంటి? వాడేమన్నా నీ తమ్ముడా, నీ అన్న, లేకపోతే మీ నాన్న, లేకపోతే నీ బంధువా? ఎవడాడు? వాడు చెబితే నువ్వు వెళ్ళిపోవడం ఏంట్రా అంట. నన్ను అడగాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఏమంటాడంటే శరీరానుసారముగా ప్రవర్తించుటకు, శరీరం చెప్పినట్టుగా వినడానికి మనమేమి ఈ శరీరానికి మనమేమి రుణపడి లేవు. మనం రుణపడి ఉన్నది దేవునికి, రుణపడి ఉండవలసినది దేవునికి. ఎందుకంటే ఈ జీవితాన్ని ఇచ్చిన వాడు దేవుడు, ఈ శరీరాన్ని ఇచ్చిన వాడు దేవుడు, ఈ బ్రతుకునిచ్చిన వాడు దేవుడు, రాబోయే బ్రతుకును ఇవ్వవలసిన వాడు దేవుడు. ఈ శరీరం కాదు. శరీరం నిన్ను పుట్టించలేదు, దేవుడు శరీరాన్ని పుట్టించాడు మానవ దేహం నుండి. కాబట్టి ఈ శరీరం ఏది చెబితే అది వినటం అనేది దేవుని దృష్టికి ఎంత మాత్రము తగనది, అసమంజసమది. శరీరానుసారముగా ప్రవర్తించుటకు ఎలా ప్రవర్తిస్తాం మనం శరీరంతో? ఏం చేస్తాం మనం శరీరంతో? చాలా ఉన్నాయి. మనం చూసాం శరీర కార్యములు అని ఎన్నో 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 ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. చూడండి ఒకసారి మళ్ళీ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యాలు చాలా స్పష్టమైనవి. ఏమనగా జారత్వమున్నది, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు అంటున్నాడు. మొదలైనవి. శరీరం చెప్పినట్టుగా వినడం అనే పదాన్ని మనం చూసాం కదండి. శరీరం చెప్పినట్టుగా వినడానికి నువ్వేమి శరీరానికి దాసుడవు కావు అని చెబుతున్నాడు. దాసుడవు కావు. దానిలో మొదటిది ఏమిటట? ఏమేమి చెప్పుకొచ్చాడు? శరీరం చేసే పనులు ఏంటని మనం చూసినప్పుడు జారత్వము అన్నాడు. జారత్వం అనగా వివాహానికి ముందు గాని వివాహం తర్వాత గాని మనకు నచ్చిన జీవితాన్ని అనగా లైంగిక కోరికలు తీర్చుకోవడానికి మనము వెచ్చించడం. అలాగే రెండవది అపవిత్రత అనగా శరీర ధర్మాలకు వ్యతిరేకంగా కామ కోరికలు తీర్చుకోవడం. అపవిత్రత అనగా శరీర ధర్మాలకు. ఈ శరీరానికి ఒక ధర్మం ఉంటుందండి. ఏమిటా ధర్మము? స్త్రీ పురుషులు ఇరువురు కలిసి కాపురం చేయాలి. స్త్రీ పురుషులిద్దరూ లైంగిక చర్యలో పాల్గొనాలి. ఇది నియమం, ఇది క్రమం, అది దేవుడు ప్రవేశపెట్టిన ధర్మం. అయితే దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడమే అపవిత్రత. అనగా పురుషునితో పురుషుడు, స్త్రీతో స్త్రీ అవాచ్యమైన పనులు చేయటం. అంటే పురుషులు పెళ్లి చేసుకోవడం, స్త్రీలు పెళ్లి చేసుకోవడం. అంటే స్త్రీ తన లైంగిక అవయవాలను మరొక స్త్రీ లైంగిక అవయవాలతో కలిపి సంతృప్తి చెందడానికి ప్రయత్నించడం, అది అపవిత్రత. అలాగే పురుషునితో లైంగిక కోరికలు తీర్చుకోవడానికి ముందుకు తీర్చుకోవడం, అది అపవిత్రత. ఈ శరీరం ఎంత దరిద్రమైనటువంటి కోరికలు కలిగి ఉంటుందండి. నువ్వెవరన్నా ప్రేమిస్తున్నావా అని అడిగితే, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అలా ప్రేమిస్తున్నది ఎవరో తెలుసా? అమ్మాయి కాదు, అబ్బాయి. ఒక అబ్బాయి అంటే ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తానండి. సిగ్గుందరా నీకు అసలు ఆ మాట చెప్తుంది? పెళ్ళయిందా అంటే అయింది. మీ వారు ఏం చేస్తారు? మా వారు ఫలానా చోట ఉద్యోగం చేస్తే చాలా సంతోషం. ఎంతమంది పిల్లలు? మాకు ఇంకా పిల్లలు లేరండి. అదేంటి? నేను పెళ్లి చేసుకున్నది పురుషుడిని కాదండి, ఆడదాన్ని. స్త్రీకి పెళ్లి చేసుకోవడం, ఇవి అపవిత్రమైనటువంటి కార్యకలాపములు. వీటికి మూలం ఎక్కడుందో తెలుసా అండి? శరీర కోరికలు. దానిని అపవిత్రత అని దేవుడు మాట్లాడాడు. ఇకపోతే కాముకత్వము అనగా
విచ్చలవిడి లైంగిక జీవితం అన్నమాట. అనగా అనేకులతో కామ కార్యకలాపాలు సాగించటం. అనేకులతో, ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, ముగ్గురితో కాదు, జీవితాంతం ఒకరి తర్వాత ఒకరు లేక ఒకేసారి అనేక మందితో జరిపే విచ్చలవిడి కామ కార్యకలాపాలు, లైంగిక సంబంధమైనటువంటి కార్యకలాపాలు, సామూహిక శృంగార కార్యకలాపాలు అని మనం చెప్పవచ్చు. దీన్నే కాముకత్వం అంటే. వాడి ఒంట్లో కామం ఏ స్థాయిలో ఉందంటే కొంతమంది జంతువులతో తిరుగుతుంటారు. మనకు దేవుడు లేవీ కాండంలో వాళ్ళకు చాలా ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మనం చూస్తాం. జంతు శయనం చేయకూడదు, ఒక పురుషుడు జంతువుతో శయనించకూడదు, ఒక స్త్రీ జంతువు తన్ను పొందినట్లుగా దాని ముందు నిలబడకూడదు. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు. చూసారా ధర్మశాస్త్రంలో? ఎందుకు చెప్పాడు ఇవన్నీ అంటే, మనుష్యులు అలా ఉన్నారు. మానవ దేహము కలుషితమైపోయి దుష్టుడిచే ప్రేరేపించబడి ధర్మబద్ధమైన కోరికలు కాకుండా అధర్మ కోరికలను వెలువరిస్తోంది. తన శరీరం నుంచి బయటపెడుతోంది ఆ కోరికలను, దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది అంటున్నాడు. అదే కాముకత్వం. విపరీత బుద్ధి అనమాట. విపరీత బుద్ధి, విపరీత కోరికలు, విపరీత మార్గాల్లో దాన్ని తీర్చుకోవడం. ఇవన్నీ ఒకే కేడర్ కిందకు వస్తాయన్నమాట. ఇవన్నీ ఒకే కేడర్. విగ్రహారాధన అన్నాడు. 4వది ఏంటంటే విగ్రహారాధన అనగా సృష్టించిన దేవునికి కాక తమకు నచ్చిన వారికి హృదయంలో స్థానం ఇవ్వడం. జారత్వము, అపవిత్రత, కాముకత్వం తర్వాత విగ్రహారాధన అనే పదాన్ని వ్రాశాడు. ఇక్కడ విగ్రహారాధన అంటే హృదయంలో శరీర కోరికలకు, లైంగిక కోరికలకు గుడి కట్టి ఆరాధించడం అంటే, వాటిని తీర్చుకోవడం గురించే ఆలోచిస్తూ ఉంటాం. ఇక అదే జీవితం అయిపోవడం వాళ్లకు, అదే జీవితం అయిపోవడం. దీన్ని విగ్రహారాధన అని చెబుతున్నాను. ఇంకా విపరీత లైంగిక వాంఛలు, అలాగే విపరీత చర్యలు, దాని గురించే తాపత్రయపడటం, దాని గురించే బ్రతకటం. అంటే ఇంకా బ్రతుకే అదనమాట. కొంతమంది చూడండి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. వీటిలోకి దిగిన తర్వాత బయటికి రావడం చాలా 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 కష్టం అండి. ఈ విపరీత ఆలోచనలోనికి వెళ్ళిన, అనగా అటు జారత్వంలోకి వెళ్ళినా, ఇటు వ్యభిచారంలోకి వెళ్ళినా, అటు కామకత్వంలోకి వెళ్ళినా, అలాగే విగ్రహారాధనలో ఉన్న, విగ్రహారాధన అనగా లైంగిక సంబంధమైన పాపాలు, దానిలో ఉన్నా కూడా వాటి నుండి బయటపడడం చాలా చాలా కష్టం, చాలా చాలా కష్టం. బయటికి రాలేరు. చివరికి ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సరే సిద్ధపడతారు. మనం చాలా ఆత్మహత్యలు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ఒక 2-3 నెలల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన మనకు తెలుసు. 2 స్త్రీ పురుషులు సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం, అక్రమ సంబంధం ఏర్పడింది. అతనికి 2 పిల్లలు, ఆమెకు 3 పిల్లలు. పెళ్ళి ఆల్రెడీ అప్పటికే భర్తను వదిలేసి ఆమె, భార్యను వదిలేసి ఇతను, వీళ్ళిద్దరూ కలిపి మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. అంటే ఎవరిళ్లలో వాళ్ళే ఉంటున్నారు, దొంగచాటుగా కలుసుకుంటున్నారు, ఈ వ్యవహారాన్ని నడిపించుకుంటున్నారు. సో ఇరువురి ఇళ్లలోనూ తెలిసిపోయింది. మందలించారు, అయినా సరే మారలేదు. మళ్ళీ మందలించారు, మళ్ళీ మారలేదు. ఏ మందలిస్తే ఎందుకు మారట్లేదు? ఈ శరీరం ఒక్కసారి కనుక దేన్నైనా బలీయంగా కోరుకుంటే ఇటువంటి విషయాలు వాటి నుండి తొలగిపోవడం చాలా 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 కష్టం, చాలా కష్టం. శరీరం దాన్నే కోరుకుంటుంటుంది, వాళ్ళనే కోరుకుంటుంటుంది. చివరికి వాళ్ళిద్దరూ చచ్చిపోయారు, వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసి చచ్చిపోయారు. బంధువులందరూ తిడుతున్నారు, ఊరంతా తమను అసహ్యించుకుంటుందనే బాధతో ఇద్దరు ఒక చోటకెళ్ళి చచ్చిపోయారండి, ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఇతని భార్య, 2 పిల్లలు, ఈమె భర్త, 3 పిల్లలు, మొత్తం 7 బ్రతుకు రోడ్డున పడిపోయింది. ఇప్పుడు పోను పెద్దోళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి, పిల్లలు అన్యాయం అయిపోలే? పిల్లల జీవితాలు దారుణం అయిపోలేదా? ఆలోచించండి. అంత బలీయమైనవి. అంటే వాళ్ళు దేనికి ప్రాధాన్యతనిచ్చారు? వాళ్ళిద్దరూ కలిసి శరీర కోరికలు తీర్చుకోవడమే. ఇదే వాళ్ళకి ప్రాముఖ్యమైంది, ఇంకేదీ కాదు. బిడ్డలు అవ్వలేదు, జీవితాలు అవ్వలేదు, బ్రతుకు అవ్వలేదు, సమాజం అవ్వలేదు, దేవుడు అవ్వలేదు.
ఏది వాళ్ళ జీవితం అవ్వలేదు. వాళ్ళిద్దరూ కలిసి లైంగిక కోరికలు తెచ్చుకోవాలి. ఒకసారి ఒక వార్త రాశాడండి. ఆ వార్త టైటిల్ చూసి చెప్పు తీసుకోవటాలనిపించిందని ఈనాడు రిపోర్టర్ రాసినోడికి. ప్రేమ కోసం వెతుక్కుంటూ ప్రియుడి దగ్గరకు వచ్చినటువంటి ఒక ప్రేమికురాలు అని రాశాడు. ప్రేమ కోసం వచ్చేసిందంట. ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికా నుంచి వచ్చేసింది. ఇది ఏంటంటే అంత ఘాటు ప్రేమ అని ఆలోచిస్తే, తల్లిదండ్రులు కష్టపడి పెళ్లి చేసి అమెరికాకి పంపించారు. పెళ్లి చేసి భర్తతో అమెరికాకి వెళ్ళిపోయింది. అక్కడ ఒకడు ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడటండి. అక్కడ ఒకడు ఫేస్బుక్ లో పరిచయం అయి వాడితో చాటింగ్ చేస్తూ 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 అలాగా ఆ పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది. ప్రేమగా మారింది. ఇక ఆ భర్తతో కలిసి ఉండలేక ఆ మహా ఇల్లాలు, ఆ ప్రేమికురాలు ఏమండి ప్రియుణ్ణి వెతుక్కుంటూ ఇండియా వచ్చేసింది. టికెట్ తీసుకుని భర్తతో గొడవపడి, నువ్వు నాకు అక్కర్లేదు, నాకు ఆడున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళిపోతానని గొడవపడి ఇండియా వచ్చేసింది. ఇండియా వచ్చేసిన తర్వాత వీడికి ల్యాండ్ అయిన వీడి ఫోన్ ఆఫ్ చేశాడు. అంతే, దరిద్రం వదిలిపోయింది. వీడు ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నాడు. మొత్తానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి, ఫోన్ నెంబర్లు ఇచ్చి అన్ని మొత్తం ట్రేస్ అవుట్ చేసి అన్ని జరుగుతుండగా ప్రేమికురాలు భగ్న హృదయంతో ఏం చేసిందంటే ఈ విరహ వేదనను తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగింది. సూసైడ్ అటెంప్ట్. నిద్ర మాత్రలు మింగేటప్పటికి అప్పుడు ఇక ఈ మెడ చుట్టూ బిగిసిపోతుందని వీడు భయపడి ప్రేమికురాల దగ్గరికి వచ్చాడు. అతనిని చూసి ఆమె ఎంతో ఆనందంతో ఆనంద బాష్పాలు, ప్రేమానంద బాష్పాలు రాల్చిందట. అదంట ప్రేమ. ప్రియుడి కోసం ప్రియురాలి ప్రయాణం అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు ఈనాడు. ఆడికి అసలు సిగ్గుందా అనిపించింది నాకు ఆర్టికల్ రాసి టైటిల్ పెడతాకి. అది ప్రేమ ఏమిటండి? కట్టుకున్న భర్తను వదిలేసి, వాడిని వదిలేసి ఇంకొకరితో వెళ్ళిపోతానంటే ప్రేమ కామమా? ఏమండి ఆలోచించండి. అది ప్రేమ కామమా? అంటే ఆవిడికి ఎవరు ఎక్కువైపోయారు? ఆవిడ హృదయంలో ఎవరు కూర్చుండిపోయారు? ఒక మగాడు వచ్చి కూర్చుండిపోయాడు. ఆ శరీరం, ఆమె శరీరం వాడినే కోరుకుంటుంది, భర్తను కోరుకోవట్లేదు. అది విగ్రహారాధన. అది విగ్రహారాధన. వాడు దక్కనప్పుడు చచ్చిపోవడమే. ఇక పుట్టించిన దేవుడికి అవకాశం లేదు, దేవుడి గురించి ఆలోచించట్లేదు. శరీర కోరికలు, పాప శరీర ఆకారము, శరీరానుసారంగా ప్రవర్తించడము, మీరు దానికి రుణస్థులు కాదు. ఇవన్నీ దేవుడు మాట్లాడడం వెనుకున్నటువంటి కారణాలను మనం ఆలోచిస్తానండి. మనుషుల ప్రవర్తనలే భక్తుల నోట ఈ మాటలు పలికిస్తున్నాయి. మనుషుల ప్రవర్తనలు, దేహాలతో వాళ్ళు నడుచుకుంటున్నటువంటి తీరు, ఇదంతా కూడా వాళ్ళు లేకపోతే మేము బ్రతకలేము, చచ్చిపోతాము, వాళ్ళు లేకపోతే ఆయన లేకపోతే నేను బ్రతకనండి. అసలు ఎవరైనా మీ ఆయన ఎంత అదృష్టవంతుడమ్మా, ఎంత ప్రేమించే భార్య. అభిప్రాయించి నేను మాట్లాడుతున్నది మా ఆయన గురించి కాదా, ఆయన గురించి. ఆయన లేకపోతే చచ్చిపోతుందంట. ఆడవాళ్ళు మాటలు అసలు పోలీస్ స్టేషన్లో పోలీసులకు మతిరిపోతుంటాయంట. నీ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఈ గొడవల్లో ఇరుపక్షాలు పోలీస్ కేసులు పెట్టుకుంటారు. ఆ భార్యకు నచ్చ చెప్పడానికి, ఆ లేడీకి, ఆ స్త్రీకి నచ్చ చెప్పడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటే ఆడవాళ్ళు చెప్పే మాటలు వింటుంటే బుర్ర తిరిగిపోతుంటదంట. లేకపోతే కొంతమంది కుర్రాళ్ళు చెప్పే మాటలు వింటుంటే మధ్య చెల్లించిపోతుంటది. పోలీసు ఊరు మీకు ఏమైనా పిచ్చి కానీ పట్టింది ఏంట్రా అంటుంటారు. ఆ పిచ్చి ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా అండి? శరీరము. 33 ఏళ్ల వయసులో ఒక సినిమాలో నటించి, లేక కొన్ని సినిమాల్లో నటించి అతని మనసుకు ఏదో బాధ కలిగింది, అంతే ఆత్మహత్య చేసుకున్నాడు. అతని శరీరంలో ఎవరు తిష్ట వేసి కూర్చుండిపోయారు? శరీర కోరికలు. అవేమన్నా కావచ్చు. ఒక సినిమా రంగంలో పెద్ద స్థాయికి వెళ్ళిపోవాలా, ఒక పెద్ద యాక్టర్ అయిపోవాలన్న కోరిక, లేకపోతే కామ వాంఛలు తీర్చుకోవాలి అనే తపన. ఈ రోజున ఎయిడ్స్ అనేది ఒక భయంకరమైన భూతమై ఈ ప్రపంచాన్ని నవిలి మింగేస్తోంది. ఎప్పటి నుంచో అనే సంగతి మనకు తెలుసు. దేని వలన అది వ్యాపిస్తుంది? ఒకరి నుంచి ఒకరికని చెప్పారు. లైంగిక చర్యలు, కార్యకలాపాల వల్లనే విస్తరిస్తుందని చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఎయిడ్స్ బారిన పడేవాళ్ళు మనకు కనపడుతూనే ఉంటున్నారు. కారణం ఏమిటి? వాడికి చావు కన్నా, వాడి జీవితం కన్నా, వాడి బ్రతుకు కన్నా, వాడి లైంగిక వాంఛ తీర్చుకోవడమే వాడికి ప్రధాన విషయం అయిపోయింది.
అది విగ్రహారాధన. వాడు దానికి గుడి కట్టేసి ఆరాధిస్తున్నాడు. అది విగ్రహారాధన. కాబట్టి ప్రేమ దేవుని పిల్లరా, మానవ దేహమును ఎంత మాత్రము తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. దేవుడు పలికినటువంటి మాటలు, దాని తీరు, దాని ప్రవర్తన, దీని అంతటినీ కూడా మనిషి చాలా జాగ్రత్తగా ఆకలింపు చేసుకోవాలి. వచనాన్ని అపార్థం చేసుకోవడం ఆత్మకి ఎంత ప్రమాదం అని నిన్న మనం చూసాము. దేవుడు రాయించిన ఒక మాటను తప్పుగా అర్థం చేసుకోవడం, అపార్థం చేసుకోవడం ఎంత నష్టాన్ని చేకూరుస్తుందన్నది మనం పరిశీలిస్తున్నాము. అలాగే దేవుడు రాయించిన అనేక మాటలలో శరీరాన్ని గురించి ప్రత్యేకంగా ఆయన చెప్పినటువంటి సందర్భాలను పట్టించుకోకపోవడం కూడా మన ఆత్మకు అంతే అంతే ప్రమాదము, అంతే ప్రమాదము. ఆలోచించండి. ఈ రోజున ఈ కరోనా అనే భయంకరమైన తెగులు దేవుడు ప్రపంచంలోకి విడిచిపెట్టడానికి గల కారణం ఏంటో తెలుసండి? మనుషుల విచ్చలవిడి జీవితాలండి. ఏమాత్రం అడ్డు అదుపు లేని, నియంత్రణ లేని బ్రతుకులు. దేహం ఎందుకున్నది, దీన్ని మనం ఎలా వాడాలి అని గ్రహించని మానవుల ప్రవర్తనలు దేవుని ఆగ్రహానికి కారణమైపోయాయి ఈ రోజున. వాటిలో అతి ప్రాముఖ్యమైనవి ఇవిగో ఈ శరీరేచ్ఛలు, శరీర కోరికలు. నువ్వు నరహత్య చేయవద్దని చెప్పిన దేవుడే శరీరంతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పాడు దేవుడు. దాన్ని పట్టించుకొని సమాజం ఈ రోజున ప్రాణం మీద తెచ్చుకుంది. ఒకడికి డబ్బే ముఖ్యమైపోయింది. డబ్బు సంపాదిస్తే సరిపోద్దని ఒకడు అనుకున్నాడు. వ్యభిచారం చేసి శరీర కోరిక తీర్చుకుంటే సరిపోద్దని ఇంకొకడు అనుకున్నాడు. పెద్ద సినిమా స్టార్ అయిపోతే చాలని మరొకడు అనుకున్నాడు. పెద్ద హీరోయిన్ అయిపోతే చాలని మరొక స్త్రీ అనుకుంది. ఇంటర్ ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ రావాల్సిందే అని ఒకడు, లేకపోతే ఎంసెట్ లో సీట్ వచ్చి తీరాల్సిందే అని ఇంకొకడు, నేను ఐఏఎస్ అవ్వాల్సిందే అని ఒకడు, ఐపీఎస్ అయిపోవాల్సిందే అని మరొకడు. ఇలాగా రకరకాల పద్ధతులలోనికి, బలహీనతల్లోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటనుకుంటున్నారు? మానవ దేహము మానవుల పట్ల ప్రవర్తిస్తున్నటువంటి విధానము. మానవులనగా ఇక్కడ మనం ఆత్మలను చూడాలి. శరీరము ఆత్మలను మోసగిస్తున్నటువంటి తీరు దేవుని పిల్లారా. కాబట్టి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ఇవి ప్రాథమికంగా అతి ప్రధానమైనటువంటి 4 విషయాలండి మనిషిని మట్టు పెట్టి. అందుకే ప్రప్రథమంగా దేవుడు వాటిని రాయించాడు. దీని తర్వాతే మనిషి మరొక దాని జోలికి వెళ్తాడండి. ఈ 4 తర్వాతే మరొక దాని జోలికి వెళ్తాడు మనిషి. తర్వాత దేవుడు రాయించింది అభిచారం అనగా హింసార్థకమైన హోమ కర్మములు, శత్రువులను సంహరించడానికి ఆచరించే మాంత్రిక చర్యలు లేదా మూఢనమ్మకాలు అని మనం చెప్పవచ్చు. అభిచారం అనగా హింసార్థకమైన హోమ కర్మములు చేతబడి చేస్తోంది అనే అనుమానంతో మహిళ హత్య. నిన్న ఒక వార్త చూశానండి. ఒక స్త్రీ తల నరికి 14 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడంట పట్టుకెళ్ళి. కారణం ఏంటంటే తన కొడుకో తమ్ముడో ఎవరో చచ్చిపోయారు. వాడి చావుకి ఈమె కారణము, ఈమె చేతబడి చేసింది అని అతను అనుమానం. చేతబడి ఈ మంత్రాలు, తంత్రాలు, దెయ్యాలు, భూతాలు గతకాలంలో అప్పట్లో ఇవి ఉండేవండి ఎక్కువ. క్రైస్తవ్యం వచ్చిన తర్వాత వాటిని నామరూపాలు లేకుండా చేసేసాడు దేవుడు. క్రీస్తు, అపోస్తలులు అందరూ కూడా కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి చిటికలో తీసేశారంతే వాటిని. అటువంటివి లేవు అసలు. కానీ నాటి కాలంలో అటువంటివి చేస్తూ వెళ్ళేవారు. అందుకే రాయించాడు అభిచారములు అనగా హింసార్థకమైన హోమ కర్మములు, శత్రువులను సంహరించడానికి ఆచరించే మాంత్రిక చర్యలు అనగా మూఢనమ్మకాలు. శరీరం అటువంటి పనులు చేస్తుంది. ఇకపోతే ద్వేషములు అనగా సాటి మనిషిని ద్వేషించడము, వాడిని శత్రువుగా భావించడము. సాటి మనిషిని ద్వేషించడము, శత్రువుగా భావించడము. కలహములు అనగా నిత్యము కలహ భావనలతో ఉండటము,
అకారణంగా కయ్యానికి కాలు దువ్వడం అండి కలహం అంటే. ఇట్టంటే లేచిపోతుంటాడు ఒకడు, జస్ట్ ఏదైనా ఒక చిన్న అలా అంటే చాలు సర్రను వచ్చేసింది వాడికి కోపం. ఎందుకు నీకు అంత కోపం? కొంచెం మామూలుగా ఏంటా మామూలుగా మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నా నువ్వు అని కళ్ళు నెత్తున పెట్టుకుని వచ్చేస్తారు కొంతమంది. అనగా అకారణంగా కయ్యానికి కాలు దువ్వటము. మత్సరము, తర్వాత ఇది మత్సరం అనగా విపరీతమైన ఈర్ష్య. ఈర్ష్య అంటే అసూయ వేరు, ఈర్ష్య వేరండి. అసూయ వేరు. అసూయ అంటే అసూయ పడటం, ఎదుటివాడు గొప్పదనాన్ని చూసి మనలో మనం కుళ్ళుకోవడం అసూయ. అయితే ఈర్ష్య అనేది కక్ష సాధింపుతో కూడి ఉంటుందన్నమాట. వాడు నాకన్నా బాగున్నాడు కాబట్టి, నాకన్నా మంచి జీవితం ఉంది కాబట్టి, నాకన్నా బాగా చదువుతున్నాడు కాబట్టి, నాకన్నా ఎక్కువ మార్కులు వస్తున్నాయి, నాకన్నా పెద్ద జీతం వస్తుంది కాబట్టి, లేక ఒక స్త్రీ నాకన్నా అందంగా ఉన్నది కాబట్టి అని భావిస్తుంటుంది. ఇక ఈ కారణాల వల్ల వాళ్ళ మీద విషం చిమ్ముతూ ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్ళని ఏదో ఒక విధంగా బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది చూడండి, మన జీవితాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. చదువుల వల్ల కావచ్చు, అందం వల్ల కావచ్చు, ధనం వల్ల కావచ్చు, మాట తీరు వల్ల కావచ్చు, పలుకుబడి వల్ల కావచ్చు, ఏ విషయంలో అయినా సరే ఒకడు మనను మించి ఉన్నాడు అంటే వాడి స్థితికి మనము అసూయ పడిపోయి, ఈర్ష్య పడిపోయి వాడిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నిస్తూ ఉండటం, దాన్ని నెరవేరుస్తూ ఉండటమే మత్సరము అని చెప్పవచ్చు. మత్సరం. ఇకపోతే క్రోధములు. క్రోధములు అనగా అదుపులో లేని కోపము. క్రోధం అంటే అదుపులో లేనంతటి కోపం అనమాట. అనగా నియంత్రించుకోలేనంతటి ఆగ్రహం. కలహం వేరు. కలహం అనగా దెబ్బలాట్ల మనస్తత్వం. కానీ ఇక్కడేం చెప్తున్నాడంటే క్రోధము అనగా పట్టజాలని ఆగ్రహం అనమాట. కంట్రోల్ చేసుకోలేడు, పట్టజాలని ఆగ్రహం. ఇకపోతే కక్షలు. కక్షలు అనగా పగబట్టడము, పగ తీర్చుకోవడానికి ఎదురు చూడడం. కక్ష గట్టడం అనగా పగబట్టడం, కక్ష తీర్చుకోవడానికి ఎదురు చూడడం, అసలు పగ తీర్చుకోవడానికే బ్రతకడం. బ్రతుకుతున్నదే పగ తీర్చుకోవడానికి అనగా ఫ్యాక్షనిస్టులు అని మనం చెప్పవచ్చు. ఫ్యాక్షనిస్టులే కాదు, మనం కూడా చాలా మంది కక్ష కట్టారంటేనండి, ముఖ్యంగా ఆడవాళ్ళు. భార్యలు అందరూ కక్ష కట్టేది ఎవరి మీద అంటే భర్త మీద. 90% మంది భార్యల శత్రువు ఎవరంటే భర్త. వీడిని ఎలా సాధించాలి, ఇప్పుడు నా వల్ల కాదు, వీడికి కాలు చెయ్యో నోరో పడిపోయి మంచాన్ని పడతాడు చూసావా, అప్పుడు చూపిద్దాం మన ప్రతాపం. ఆడవాళ్ళు అప్పుడు వాళ్ళ అస్సలు రూపం ఏంటన్నదండి, అసలు రంగు లోపల ఏమున్నదన్నది బయటపడాలి అంటే మంచం పడాలండి భర్తలు. మంచం. అప్పుడు ఎరా సచ్చినాడా, ఎందుకంటే వీడు తిరిగి చెప్పలేడు, ఏం మాట్లాడిందో తిరిగి తిట్టలేడు, ఎవరితోనూ చెప్పుకుని బాధపడలేడు పాపం. ఎందుకంటే నోరు పడిపోయింది, నోరు పడిపోయి చెయ్యి పడిపోయింది, లేకపోతే 2 చేతులు చచ్చి పడిపోయి 2 కాళ్ళు చచ్చి పడిపోయినాయి. ఓ చెయ్యిలా బలవంతంగా లేపుదామన్నా లేపదో, కొట్టేస్తుంది ఈ లోపే. అందుకు నోరు మూసుకుని అలా భరిస్తూ ఉంటారు చాలా మంది భర్తలు. నేను చూశానండి, అందుకే నేను చెప్తున్నాను. నేను చూశాను ఈ పరిస్థితులు, నేను విన్నాను ఈ పరిస్థితులు. అప్పుడు ఆహా, ఇహ చూడాలండి, ఇహ చూడాలి వాళ్ళ ప్రతాపం. అటువంటి మగాళ్ళు పాపం బ్రతకడం ఇష్టం లేక మంచం మీద ఉంటే మంచం నుంచి కింద పడిపోవడం ట్రై చేస్తారంటే, నెమ్మదిగా దడేలు కింద పడిపోతే దానికన్నా సరే ప్రాణం పోతుందేమో అని ఒక ఆశ అన్నమాట. కక్ష తీర్చుకోవడం, పగబట్టడం, పగ తీర్చుకోవడానికి ఎదురు చూడడం. నువ్వు తొందరపడకరు రే, నీకు వస్తుంది, నువ్వు ఆగరు రే, ఇప్పుడే అయిపోయింది అనుకోకు, నువ్వెవడితో పెట్టుకున్నావు నీకు తెలియట్లేదు. కోనసీమ బిడ్డను రా నేను, రాయలసీమ రక్తం రా నాది, మాలోంచి ఎంతమంది వీరులు పుట్టుకొచ్చారా. సమరసింహారెడ్డి మావాడేరా, నరసింహారాయుడు మావాడు, ఆరెడ్డి మావాడు, మాది రాయలసీమ నెత్తురు రా. పౌరుషం ఉడుకుతుంది చూడరా, పౌరుషం ఉడుకుతుంది చూడరా, రక్తం ఉడుకుతోంది చూడరా. దేని కొరకు? పగ తీర్చుకోవడానికి. ఇంతకీనే పగ తీర్చుకోవడానికి. ఆ పగ తీర్చుకోవడానికి ఒక పెద్ద బ్యాచ్ని తయారు చేసుకుంటారు, వాళ్ళు పెంచి పోషిస్తూ ఉంటారు. ఎదటి వాడిని చంపడమే వీడి జీవిత ధ్యేయంగా బ్రతుకుతూ ఉంటాడు. అసలు అందుకే బ్రతుకుతున్నాడు వాడు, లేకపోతే ఎప్పుడో చచ్చిపోతాడు. ఎందుకు బ్రతుకుతున్నాడంటే శత్రువు రక్తాన్ని కళ్ళ చూడాలి ఏదో ఒక రోజున. నా కుటుంబాన్ని ఎలా అంతం అందించాడు, వాడిని కూడా అలాగే అంతం చేయాలి. ఇది కక్ష అంటేనండి.
దానికి ఎగ్జాంపులే ఫ్యాక్షనిజం అని అన్నమాట. ఎదుటి వాడిని నాశనం చెయ్యాలి. ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా ఫ్యాక్షనిజం స్టార్ట్ అయిపోయింది. ఒక ఫ్యాక్షనిస్ట్ బయలుదేరాడు ఇప్పుడు క్రైస్తవ్యంలో. మొట్టమొదటిసారిగా ప్రపంచ క్రైస్తవ్యంలో ఒక ఫ్యాక్షనిస్ట్ బయలుదేరాడండి. ఒక ఫ్యాక్షనిస్ట్ అంటే ఎప్పటికైనా ఎలా అయినా సరే మట్టు పెట్టాలి, సర్వనాశనం చెయ్యాలి. దేవుడు ఇశ్రాయేలుని శపించాడు అంటే దేవుడు ఇశ్రాయేలుని శపించలేదు, నువ్వు చెప్పింది తప్పు. రాబోయే రోజులకి చాలా యేసుక్రీస్తు దేవుడు అంటే నా యేసుక్రీస్తు దేవుడు కాదు, నువ్వు చెప్పింది తప్పు, నేను నిన్ను సర్వనాశనం చేస్తాను. నేను మాట్లాడిన దేనికైనా ఎవడైనా ఒక్క కామెంట్ పెట్టాడా వాడి మీద కేసు పెట్టి నేను జైల్లో వేయించేస్తాను. ఫ్యాక్షనిస్ట్ బయలుదేరాడు ఇప్పుడు ఒకడు. లోపల ఏముంది? కక్ష. లోపల ఏముంది? విపరీతమైన ఈర్ష్య, మత్సరం ఉంది. లోపల ఏముంది? కలహం ఉంది. ఇన్ని లోపల పెట్టుకుంటాడు, పైకి నీతి గౌరులు చెప్తాడు. మళ్ళీ తర్వాత ఏమిటి? భేదములు అనగా మనుషుల మధ్యలో విభజనలు తీసుకురావటం, మనస్సులను విరిచేయడం. మనుషుల మధ్యలో విభజనలు తీసుకురావడము, మనస్సులను విరిచేయడము, భేదాలు పుట్టించడం. ఇది చాలా ఇష్టం అండి మనకి. మనిషికి పొలలు పెట్టేసి అక్కడిది పట్టుకొచ్చి ఎక్కడ అంటించేసి, ఎక్కడిది పట్టుకొచ్చి అక్కడ అంటించేసి, ఈ చీర కొంగు ఆ చీరకు ముడేసి, ఆ చీర కొంగు పట్టుకొచ్చి ఇంకో చీరకు ముడేసి, వాళ్ళు తన్నుకు చచ్చిపోయి డివైడ్ అయిపోవాలి. వాళ్ళందరూ విడిపోవాలి ఎక్కడికక్కడ. ఒకడికి సఖ్యత ఉండకూడదు అనే ఆలోచనతో తగాదాలు పెట్టేస్తుంటారు. చూసారండి, వాళ్ళు భేదాలను కలిగించేవాళ్ళు అంటే. ఇకపోతే విమతములు అనగా సమిష్టిగా ఉన్న వ్యక్తుల మధ్యలో అభిప్రాయాల భేదములను లేవదీయటము. ఇది భేదములు విమతములు ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటాయి, కానీ స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. ఇది మనుషుల మధ్యలో విభజనలు తీసుకురావడం అనేది భేదం అయితే, సమిష్టిగా ఉన్న వ్యక్తుల మధ్యలో అభిప్రాయ భేదాలను లేవదీయటం అనేది విమతములు. ఇకపోతే అసూయలు, మంచి గుణముల యందు దోషాలను ఆరోపించుట అసూయ అనగా మంచి వ్యక్తులను వేలెత్తి చూపిస్తూ వారి మంచి నడవడికను ఎప్పటికప్పుడు తప్పుగా చూపించడానికి ప్రయత్నించటం. మంచిలో చెడును వెతకడం అదేనండి అసూయ అంటే. మత్తతలు అనగా మిగుల మదించి ఉండటం అంటండి. మత్తత అనగా మిగుల మదించి ఉండటం అనగా అధిక సుఖము చేత మత్తుగా ఉండటం. ధనవంతులు చూశారండి ఎలా ఉంటారు? బలిసిపోయి ఒక్కొక్కడును, పొగరెక్కిపోయి ఒంటికి కొవ్వు పట్టేసి, వాళ్ళ నడక, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, కోయిటిస్ని మనం చూస్తుంటాం కదండి. ఎంత నిర్లక్ష్య స్వభావంతో వాళ్ళు బ్రతుకుతుంటారంటే ఏంటనుకుంటారు? అది మత్తత అంటారు దాన్ని, మిగుల మదించి ఉండటం. ఇకపోతే అల్లరితో కూడిన ఆటపాటలు. ఇక దీని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమాలు, పాటలు, ఆటలు, డాన్సులు, పార్టీలు, విందులు, వినోదాలు, తాగి తందనాలు ఆటలు, త్రాగుబోతులు, విందులు, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా అల్లరితో కూడినటువంటి ఆటపాటల కిందకు వచ్చేస్తాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు మనిషి? ఇప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీర అనుసారముగా ప్రవర్తించుటకు. ఇంకా ఏమి చూసాం మనం 8:5లో? శరీరానుసారులు, శరీరాన్ని అనుసరిస్తున్న వాళ్ళు. శరీరము ఇవి లేపుతుంది, నీ నుంచి ఇవి లేపుతుంది, ఈ పనులు చేయమంటది. అంత ప్రమాదకరమైనది ఈ దేహము. అంత ప్రమాదకరంగా మార్చుకున్నాడు మనిషి దాన్ని. ఈ రోజున మార్చుకున్నాడు. మన నుండే కదండి అసూయ వస్తుంది. ఎవడి నుండో అసూయ రావట్లేదు, జంతువు నుంచి రావట్లేదుగా. మన నుండే అసూయ, మన నుండే కక్ష, మన నుండే క్రోధము, మన నుండే వేర్పాటు వాదాన్ని లేవదీయడం, మనుషులు విభేదాలు పెట్టడం, మన నుండే శరీర కోరికలు, కామవాంఛలు, లైంగిక కోరికలు, ఇవన్నీ అసలు కారణాలు. ఎంత పాపభూయిష్టమైనది ఈ దేహం. కాబట్టే యేసుక్రీస్తు గారిని వర్ణించేటప్పుడు ఆయనకి ఎటువంటి శరీరం ఇవ్వబడినది అన్న దాని గురించి దేవుడు మాట్లాడుతూ 4వ వచనంలో తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి అన్నాడు. పాప శరీర ఆకారము అనగా పాపం చేయడానికి 100% అవకాశం ఉన్నటువంటి ఈ దేహము. మరి దేవుడు పాపాలు చేయడానికి దేహాన్ని ఇచ్చాడా?
ఏమండి, పాపాలు చేయడం ఇచ్చాడా? వ్యభిచరించడానికి ఇచ్చాడా? జారత్వం కొరకు ఇచ్చాడా? శరీరం ఉన్నది కోరికలు తీర్చుకోవడానికి, అనుభవించడానికేనా? అనుభవించడానికి అన్నట్టుగా నేటి ప్రపంచం బ్రతుకుతోంది. కాబట్టే మనుష్యుల అనుభవాలన్నిటినీ కూడా ఒక్కసారిగా దేవుడు కాలి కింద వేసి తొక్కాడండి. ఈ రోజున మనిషి పరిస్థితి చూడండి. లాక్డౌన్లో కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. వెరీ గుడ్. ఇంత లాక్డౌన్లో అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావురా? ఒక కారణం అడిగామనుకోండి, జరిగించవలసిన దేవుని పని అపారంగా ఉన్నది, దేవునికి బిడ్డలు కావాలి కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను అంటే చప్పట్లు కొట్టి వాడి కాళ్ళకి దండం పెడుతున్నాను. ఏ క్షణాన ఎవడికి కరోనా సోకుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా దేవుని నిమిత్తము కాకుండా నువ్వు సాధారణంగా పెళ్లికి సిద్ధపడిపోతున్నావు అంటే పెళ్లి చేసుకోవడం అనుకున్నటువంటి నీ ఉద్దేశం ఏమిటి? అసలు ఏమి లేదు. ఎందుకంటే కొత్తగా పెళ్ళి అయిందంట, భార్యాభర్తలు ఇద్దరికి కరోనా వచ్చేసింది. భర్త ఒక చోట ఉన్నాడు, భార్య ఒక చోట ఉంది, క్వారంటైన్ చేశారు ఇద్దరిని. ఇప్పుడు అలా ఎన్నో జంటలు పేపర్లో వేస్తున్నాడు చూడండి మీరు కావాలంటే. అంటే శరీర కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకున్నావా? ఇలా అయిపోయింది కాబట్టి వ్యవస్థ, ఇలా అయిపోయింది కాబట్టి దేవుడు చాలా భయంకరమైన తెగుళ్ళు పంపించాడండి ఈ లోకం మీదకి. మనిషిని నిలుపు చేశాడు, అక్కడ బ్రేక్ వేశాడు దేవుడు, బ్రేక్ కొట్టాడు ఒక్కసారిగా. కనీ విని ఎరుగనిది ఇది. ఇంతవరకు చరిత్రలో ఎన్నో రకాలైనటువంటి తెగుళ్ళు వచ్చాయి. ఇంచుమించు 1800 ఆ కాలంలో వచ్చినటువంటి తెగులకైతే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది చచ్చిపోయారు. ఒక్క భారతదేశంలోనే 2 కోట్లు చచ్చిపోయారట. 2 కోట్ల మంది, 2 కోట్లు. కానీ ఇప్పుడు కరోనా ఉన్నంత తీవ్ర స్థాయిలో లేదు అది. కానీ ఇప్పుడు కరోనా చాలా భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. అప్పటి పరిస్థితుల్లో అప్పటికి వైద్యం సరిలేదు, టీకాలు లేవు, మనుషులలో ఇంత విజ్ఞానం లేదు, తెగులు రాకుండా నియంత్రించుకునే పద్ధతులు కూడా తెలియవు. కానీ ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందిన తర్వాత, ఔషధాలు ఎంత విరివిగా మానవుల చేతుల్లోకి వచ్చిన తర్వాత, ఎన్నో ఎక్విప్మెంట్లు, పరికరాలు మనిషిని బ్రతికించడానికి ఈ రోజున వాడుతున్నప్పుడు హార్ట్ లంగ్ మెషిన్ అంటారండి. హార్ట్ లంగ్ మెషిన్ అంటే గుండె చేసే పని అంతటినీ కూడా ఆ మెషిన్ చేసేస్తుంటుంది. అలాగే లోపల ఊపిరితిత్తుల్లోకి గాలి పంపించేటటువంటి వెంటిలేటర్ అంటారు దాన్ని, వెంటిలేటర్. ఊపిరితిత్తులు మూసుకుపోతే నీటితోటి గాలి పీల్చుకోవడానికి అవకాశం లేకపోతే దేహానికి ఆక్సిజన్ అందదు, చచ్చిపోతాడు మనిషి. కాబట్టి బలవంతంగా లోపలికి గాలి పంపిస్తారు ఊపిరితిత్తుల్లోకి, వెంటిలేటర్ అంటారు. అది లేకపోబట్టి చాలా మంది చచ్చిపోతున్నారు కరోనా పేషెంట్లు. కరోనా రావడం వల్ల ఊపిరితిత్తుల్లో విపరీతంగా నీరు చేరిపోతుంది. అర్థమవుతుందండి అసలు ఏం జరుగుతుందో మీకు? కరోనా వస్తే ఊపిరితిత్తుల నిండా నీరు నిండిపోతుంది, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, అంత కఫం పట్టేస్తుంది. కఫం పట్టేస్తే పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ కణాలను ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వ్యవస్థ అందిపుచ్చుకోలేదు. కాబట్టి మనిషికి ఆక్సిజన్ తక్కువైపోతుంది. ఒకవేళ బయట నుండి ఆక్సిజన్ అందించినా కూడా ఖచ్చితంగా దాన్ని ఊపిరితిత్తులు స్వీకరించాలి. అలా స్వీకరించడానికి కఫం అడ్డుపడుతుంది. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే కఫాన్ని తొలగించి ఎంతో కొంత గాలిని అందించాలనే ఉద్దేశంతో వెంటిలేటర్ పెడతారు, నోట్లోంచి పెడతారు, 2 ఊపిరితిత్తుల్లోకి మధ్యలోకి వెళ్ళి లాగుతుంది, బలవంతంగా గాలిని లోపలికి తోస్తారు. వెంటిలేటర్ మీద ఉన్నాడంటే అతడు చివరి దశలో ఉన్నాడని అర్థం. ఆ స్థితికి వచ్చేసింది. భారతదేశంలో వెంటిలేటర్లు చాలా తక్కువ, కువైట్లో కూడా వెంటిలేటర్లు చాలా తక్కువ. ఇంతటి భయంకర స్థితి ఎందుకు వచ్చింది అసలు మనిషికి? ఎందుకు దేవుడు తెగులు పంపించాడు? దేహమును విచ్చలవిడిగా వాడేసుకుంటాడు మనిషి. దేవుడికి నచ్చినట్టు కాదు, తనకు నచ్చినట్టుగా పేట్రేగిపోతున్నాడు. కాబట్టి బ్రేక్ వేశాడు.